హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పెసరపప్పు గారెలండి. పెసరపప్పు గారెలు చేయాలని నేను పెసరపప్పు తీసుకుంటున్నానండి. పొట్టుపప్పు అండి, మంచిగా కడగాలండి. నేను ఒక 2 గ్లాసుల పెసరపప్పు తీసుకుంటున్నానండి. అలాగే ఒక పావు గ్లాసు రైస్ తీసుకున్నానండి. కొంచెం కరకరలాడాలంటే రైస్ వేయాలి కాబట్టి రైస్ తీసుకున్నానండి. ఈ విధంగా 2 గ్లాసుల పప్పు తీసుకొని మంచిగా కడగాలండి. ఇది పొట్టుపప్పు కాబట్టి కొంచెం చిన్న చిన్న రాళ్ళు, ఇసుక లాంటిది ఉంటుందండి. అందుకే మంచిగా కడగాలి, గాలిచ్చాలి. మంచిగా కడగాలండి. కడిగి గాలిచ్చాలి. 3-4 అవర్స్ నానబెట్టాలండి. మంచిగా 3-4 అవర్స్ నానబెట్టాలి. చూడండి, నేను ఈ విధంగా రైస్ కూడా వేసి మంచిగా కడుగుతున్నానండి. మంచిగా కడగాలండి ఇదంతా. ఒక 3-4 అవర్స్ నానితే చాలా బాగా వస్తాయండి ఈ పెసరపప్పు గారెలు. చూడండి, మంచిగా కడిగాను, మంచిగా నానబెట్టానండి నేను ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ నానిన పప్పుని మనము ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టాలండి. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి. జార్లో వేసి మిక్సీ పట్టి మంచిగా బరకగా పట్టానండి. ఇది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వేసేయాలండి. చూడండి, మరి మెత్తగా ఏం లేదు, బరకగా ఉంది. ఇప్పుడు ఇదంతా మనము ఒక బౌల్లోకి వేసేయాలండి. ఈ బౌల్లో వేసాక ఇప్పుడు ఈ పిండంతా మంచిగా కలిపి ఒకసారి కరివేపాకు మంచిగా కడగాలండి. కడిగి వేసేయాలి. అలాగే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, జీలకర్ర, చూడండి, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, అలాగే అల్లం పేస్ట్ అండి. అల్లం ఉంటే అల్లం ముక్క వేయొచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టాలండి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పట్టిన ఇందులో మిక్సీ పట్టిన ఈ పచ్చిమిర్చి అదంతా మనము ఆ బౌల్లో వేసేయాలండి. చూడండి, చక్కగా మిక్సీ అయింది, ఇదంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఈ పిండిలో వేసేయాలి. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేయాలండి. చక్కగా స్మూత్గా రావాలంటే చిటికెడు వంట సోడా వేయాలి. అలాగే కొంచెం కలర్ రావాలంటే ఒక స్పూను పసుపు కూడా వేయొచ్చండి. నేనైతే ఒక స్పూను పసుపు కూడా వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలండి, ఒక 2 ఉల్లిపాయలు తరిగి వేసేయాలండి. అంతే అండి. ఇదంతా ఇప్పుడు మంచిగా కలపాలండి. మనము ఇలా కట్ చేసి వేసాక ఇదంతా పిండంతా మంచిగా కలపాలండి. కలిపి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి. అందులో సరిపడా ఆయిల్ వేయాలి. ఈ విధంగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక మనము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడెక్కాక ఈ పెసర గారెలు వేసేయడమేనండి. మనము ఒకసారి ఏం చేయాలంటే ఇలా డేక్షా తీసుకొని ఇందులో వాటర్ పోసి చెయ్యి తడుపుకోవాలండి. మనము వేసినప్పుడు వెంటనే మళ్ళీ చెయ్యి వాటర్లో ముంచి అప్పుడు మనము ఈ పెసర గారెలు వేయాలండి. చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట అప్పుడు పిండి. చూడండి, ఈ విధంగా మనము చెయ్యి తడుపుకొని ఇలా వేస్తే చక్కగా వస్తాయండి. అంతే అండి, పెసర గారెలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ వేసి చేస్తే. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.